న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శంషాబాద్ మండలం శాతం రాయి వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. బీఆర్ఎస్ 118వ డివిజన్ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మండపతి పరమేశ్వరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాధితుల కుటుంబాలను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పార్టీ తరపున పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు రాహుల్, రాజేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, బీసీ సెల్ అధ్యక్షుడు అర్జున్, యూత్ అధ్యక్షుడు టిల్లు, సీనియర్ నాయకుడు వెంకటరెడ్డితో పాటు రాజు, పరమేష్, శ్రీకాంత్ యాదవ్, చరణ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ పట్టి లేకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి చొరవ తీసుకోకుండా ప్రాణాలు పోతున్నా కూడా పేదవాళ్ళ ప్రాణాలకి లెక్క లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బాధితురాలు ఉంది, వీళ్ళ అత్తమ్మ, తర్వాత ఇంకొక ఆవిడ, ఇద్దరు చనిపోయిండు. వాళ్ళ దగ్గర చూస్తే కనీసం శానిటైజేషన్ కూడా మేము వెళ్ళి చూస్తే అక్కడ చనిపోయిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. అక్కడ మనుషులు దగ్గర చెత్తలోనే మనుషులు జీవిస్తున్నట్టుగా ఉంది. అక్కడ ఎటువంటి శానిటైజేషన్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రోడ్డు విషయానికి వస్తే ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా కూడా ఒక చిన్న బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య నుంచి పరిష్కారం అవుతుంది. కానీ ఎమ్మెల్యే గారు చెప్పి వాగ్దానం చేసి కూడా ఇది ఇన్ని రోజులుగా ఎందుకు మరి చేయలేకపోతున్నారు అని. మీడియాకు నమస్కారం. మాకు ఇబ్బంది లేదు, కానీ మా మినిమం రోడ్ని నాటి హక్కు మాకు ఉంది. మా ఏరియాలో మేము కనీసం రోడ్డు రాసేసే హక్కు మాకు ఉంది. రోజు పిల్లలు స్కూల్ పోతున్నారు, పెద్ద మనుషులు జాబ్లోకి పోతున్నారు. ముసలోళ్ళు రోడ్ దాటాలంటే సిటీకి పోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా రోడ్ దాటిపోవాలా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏడికని దాటాలి వాళ్ళు. మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ సిఐ రావాలా, ట్రాఫిక్ చూడాలా, దీన్ని పర్యవేక్షించి ఏ విధంగా దీనికి సొల్యూషన్ రావాలి. నేనైతే క్లియర్గా చెప్తున్నాను, తక్షణమే మీరు ఒక సిగ్నల్ ఏర్పాటు చేసి ఒక కానిస్టేబుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మా మనవి. వచ్చి వెహికల్స్ ఇవ్వడం జరిగింది. మాకంటే పిక్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్. మాకు జరిగిన అన్యాయం ఏంటో జరగకూడదు ఇలాంటి. ఎందుకంటే ఇంట్లో మాకు పెద్ద దిక్కు అనేది పోయి మాకు ఏం లేని పరిస్థితిలో ఉన్నాం మేము. మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకైతే ఎమర్జెన్సీ పిక్ చేయాలని మా మనవి అది ఒక్కటే. చాలా మంది పెట్టుబడులు ఇక్కడనే అవుతున్నాయి. ఎందుకంటే ఎవరు వచ్చే టైం లేదు, అందరూ వచ్చే టైంలో స్పీడ్ బండ్లు వెహికల్స్ రావడము, ఉప్పేసి వెళ్ళడము. ఇంకా మాకన్నా ఊరోళ్ళు సహాయం చేశారు, కానీ బీహార్ వాళ్ళకైతే ఏ ఒక్కరికి నేను రెస్పాన్స్ కాకుండా పాపం వాళ్ళు తీసుకొని వెళ్ళడం అలా జరుగుతుంది. కాబట్టి మాకు అంటే పిక్ చేస్తే మీకు అదే చాలా థ్యాంక్స్ అనిపిస్తుంది. అదొకటే మా మనవి. నిన్న అనగా